దర్శకుడు పూరి జగన్నాథ్, హీరోయిన్ చార్మి వీరిద్దరిపై చాలా కాలంగా రకరకాల రూమర్స్ వస్తూనే ఉన్నాయి. చార్మి దాదాపుగా కెరీర్ పూర్తయిపోయిన స్థాయిలో ఉన్నప్పుడు ఆమెతో జ్యోతిలక్ష్మి సినిమా చేశాడు పూరి. కోర్స్ అది ఆడలేదు. ఆ తర్వాత పూరి కనెక్ట్స్ అనే టాలెంట్ మేనేజ్మెంట్ కంపెనీ స్టార్ట్ చేసి దానికి చార్మిని సీఈఓని చేశాడు. ఇప్పుడు పూరి టీంలో ఆమె కీలక సభ్యురాలే కాదు, ప్రొడక్షన్ విభాగాన్ని చూసుకునే వ్యక్తి కూడా. ఇదంతా రకరకాల రూమర్స్కు దారితీసింది. ఇప్పుడు డ్రగ్స్ రాకెట్ విషయంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ముందు హాజరైన పూరి జగన్నాథ్కు ఈ యాంగిల్లో కూడా ప్రశ్నలు ఎదురయ్యాయట. అంటే పర్సనల్ రిలేషన్స్ జోలికి అధికారులు వెళ్ళకపోయినా కెల్విన్ నుంచి తీసుకున్న డ్రగ్స్ చార్మికి మీరే ఇచ్చేవారా? చార్మి ఎంతకాలం నుంచి డ్రగ్స్ వినియోగిస్తోంది? కెల్విన్, చార్మిల మధ్య డ్రగ్స్ సప్లయర్గా ఉన్నారా? వంటి ప్రశ్నలు అనేకం ఎదురయ్యాయట. ఇన్వెస్టిగేషన్ టీం ముందుకు వెళ్లిన తర్వాత ఈ మాత్రం టిపికల్ క్వశ్చన్స్ రావడంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ చార్మికి డ్రగ్స్కి ముడిపెట్టినప్పుడు పూరి ఫేస్ ఫీలింగ్స్ ఎమోషనల్గా మారిపోవడం చూసి సిట్ అధికారులే ఆశ్చర్యపోయారని అంటున్నారు. ఈ ప్రశ్నల పరంపర మరీ ఎక్కువ అవడంతో ఆమె చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. జీవితంలో ఎంతో కష్టపడి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చింది. రకరకాల వార్తలు రాసే మీడియా ఆమె ఇమేజ్ను దారుణంగా దెబ్బతీసింది. దేవతలకు ఎంత క్లీన్ ఇమేజ్ ఉంటుందో డ్రగ్స్ విషయంలో చార్మికి కూడా అంతే అంటూ సిట్ అధికారులకు చెప్పాడట పూరి. ఈ స్టేట్మెంట్ విన్న వాళ్ళు షాక్ అయిపోవడంలో ఆశ్చర్యమేముంది?